పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. ఏ భేదములు లేదు, అందరిలో పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో ప్రతి దానికి భేదం ఉన్నది. రంగులో భేదం ఉన్నది, మనం తినే తిండిలో భేదం ఉన్నది, మనం ధరించే వస్త్రాల భేదం ఉన్నది, మనం నివసించే ప్రాంతంలో భేదం ఉన్నది, మనం మాట్లాడే భాషలో భేదం ఉన్నది. అయితే ఒక్కదానికి మాత్రం ఏ భేదము లేదు, అదేంటంటే పాపమునకు ఏ భేదము లేదు. అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అంటుంది, పాపము చేయక బ్రతుకున్నారు ఎవరు కూడా లేడు. అందుని బట్టి బైబిల్ రాయబడుతూ వచ్చింది, నేను పాపములు పుట్టినవాడను, పాపములు నా తల్లి గర్భం ధరించను. ఓ ప్రియమైన వారులారా, మనందరం కూడా జన్మతా పాపలం. ఆ కారణాన్ని బట్టి పాపములు చేస్తా ఉన్నాం. ఈ పాపాన్ని బట్టి మానవునికి వచ్చేటువంటి ఆ లాభం ఏంటంటే, మానవునికి వచ్చేటువంటి నష్టం ఏంటంటే నిత్య నరకము, అగ్నిగుండము,